Gurubhyo Namaha. Today class is new chapter. Chapter name is Differentiation. Class number 1. Okay. Differentiation is the main important topic in calculus. This is very most important topic because this topic involving science and technology and also other bioinformatics. Okay, so the differentiation chapter meaning, what is the meaning of the differentiation? So the differentiation differ, that means difference, that means the difference between any two values. The topic is differentiation. Differentiation is deals with changes in functions. Just simply says that changes in functions. Functions లో changes ని ఐడెంటిఫై చేయడమే differentiation. Differ, that means difference. D-I-F-F-E-R, differ, that means difference, తేడా. ఓకే, వాట్ ఈస్ ది చేంజెస్ ఇన్ ఫంక్షన్స్? మనం మ్యాథమెటికల్గా ఫంక్షన్స్ అని మనం చెప్పుకుంటాం. అసలు యాక్చువల్గా మనం ఇన్ జనరల్గా మాట్లాడుకుంటే ఫంక్షన్స్, వాట్ ఆర్ ది ఫంక్షన్స్? మనకి డైలీ రొటీన్స్లో జరిగేవి, కనపడి చూసేవి, చేసేవి అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఫంక్షన్సే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఐఎమ్ ఆల్సో ఏ ఫంక్షన్స్. ఫంక్షన్స్ మీన్స్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్. ఎటువంటి ట్రాన్సాక్షన్ లేకపోతే కనుక దాన్ని కాన్స్టెంట్ అంటన్నమాట. ఓకే, అందుకనే 2 టైప్స్ కింద మనం డివైడ్ చేసుకున్నాం, కాన్స్టెంట్ అండ్ ఫంక్షన్స్. ట్రాన్సాక్షన్స్ అనలైజింగ్ చేంజెస్ జరిగే వాటిని మనం ఫంక్షన్స్ అనొచ్చమాట. ఆ ఫంక్షన్స్లో ఉన్నటువంటి చేంజెస్ని ఐడెంటిఫై చేయటం మాట ఇప్పుడు మనం. దట్ ఈస్ దిస్ చాప్టర్ డీల్స్ విత్ చేంజెస్ ఇన్ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు వన్ ఫంక్షన్ టు అనదర్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ దృష్టిలో పెట్టుకుని ఇంకో ఫంక్షన్లో ఉన్నటువంటి చేంజెస్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, మనం చాలా చూస్తూ ఉంటాం డైలీ రొటీన్స్లో. ఇప్పుడు నేనున్నాను, ఐఎమ్ ఆల్సో ఏ ఫంక్షన్. నాలో చేంజెస్ ఉంటాయి. నా వెయిట్ పెరుగుతూ ఉంటుంది, వెయిట్ తగ్గుతూ ఉంటుంది. నా హైట్ పెరుగుతూ ఉంటుంది, హైట్ తగ్గుతూ ఉంటుంది. చెప్పలేం. ఈ పెరగటాలు తగ్గటాలు కూడా డిఫరెన్సెస్ మాట. ఆ డిఫరెన్సెస్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అన్నమాట. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా హెయిర్ ఉంది, ప్రతిరోజు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ అది ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది, ఆ ఇంక్రిమెంట్ వాల్యూ ఎలా ఉంటుందంటే కనుక మన కంటికి కనిపించినటువంటి ఇంక్రిమెంట్ వాల్యూ మాట. అది అంత మైన్యూట్ వాల్యూ మాట. అదంతా ఎందుకు, మన గార్డెన్లో ఉన్నటువంటి ప్లాంట్స్, ఆ ప్లాంట్స్కి ఉన్నటువంటి ఫ్రూట్స్ ప్రతిరోజు కూడా మన కంటికి కనపడుతూ ఉంటాయి. కానీ ప్రతి డైలీ దాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. కానీ అది ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది ఏంటి అనేది మన కంటికి కనిపించదు. అది అంటే మన ఐకి ఐడెంటిఫికేషన్ దొరికినటువంటి మైన్యూట్ వాల్యూస్ గురించి స్టడీ చేయటం అన్నమాట. ద డిఫరెన్షియేషన్ స్టడీ విత్ చేంజెస్ ఇన్ ఫంక్షన్స్ అన్నమాట. ఒక మ్యాంగో ట్రీ ఉంది. ఆ మ్యాంగో ట్రీ చిన్న కాయ కాడి నుంచి మనం చూసుకుంటూ వస్తాం, పెద్దదవుతుంది కాయ అది. కానీ దాని యొక్క ఇంక్రిమెంట్ ప్రతిరోజు కూడా దాని యొక్క చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఆ ఐడెంటిఫికేషన్ మన కంటికి దొరకదు. ఓకే, అంత మైన్యూట్గా ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు చెట్లలో ఉన్నటువంటి నెర్వస్ ఉంటాయి, చెట్లలో ఉన్నటువంటి రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఫ్లో అవుతున్నటువంటి ట్యూబ్స్ ఎలా ఉంటాయంటే కనుక అసలు మన కంటికి కనిపించినటువంటి ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లోంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే దాంట్లో వాల్యూమ్ ఉంటుంది, వెలాసిటీ ఉంటుంది, డిస్ప్లేస్మెంట్, ఈ లెంత్లు, ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మన కంటికి కనిపించినటువంటి మెజర్మెంట్స్ అన్నమాట. అవన్నీ కూడా ఆ టైప్ ఆఫ్ డిఫరెన్సెస్ని క్యాలిక్యులేట్ చేయడమే డిఫరెన్షియేషన్ అన్నమాట. ఓకే, డిఫరెన్షిబిలిటీ, డెరివేటివ్, డిఫరెన్షియేషన్, ఈ 3 పదాలు చూడండి. డిఫరెన్షిబిలిటీ, డెరివేటివ్, డిఫరెన్షియేషన్. అంటే ముందు మనం మ్యాథమెటికల్గా ఆలోచించకండి. ఫస్ట్ ద మ్యాటర్ ఎంబెడెడ్ విత్ నేచర్. ప్రతి మ్యాటర్ని కూడా, అంటే ప్రతి సబ్జెక్ట్ని కూడా మీరు ప్రకృతికి అనుసంధానం చేస్తే కరెక్ట్గా మనకు అర్థమవుతుంది. ఆ టాపిక్ మీనింగ్ ఏంటో మనకి పూర్తిగా తెలిస్తే కనుక దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. చక్కగా చదవాలని ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు పుడుతుంది మనకి. ఓకే, సో
సపోజ్ మ్యాథమెటికల్ డెఫినేషన్స్ వాటి యొక్క కాన్సెప్ట్స్ అవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం ప్రస్తుతానికి. దీన్ని జనరల్గా అంటే మనం డైలీ రొటీన్స్లో చూసే విధంగా ఒక్కసారి కనుక దీన్ని మీరు దృష్టి పెట్టారనుకోండి, ఈ టాపిక్ ఏంటనేది అర్థమైపోతుంది. మీరు డైరెక్ట్గా డిఫరెన్షియేషన్లోకి ఎంటర్ వెళ్ళిపోయి బై ద డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h exists, this limit is called, ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం అవుతుంది. అయితే ముందు దీన్ని ఇన్ జనరల్గా అంటే నేచర్ని దృష్టిలో పెట్టుకుని చదివితే కనుక చక్కగా అర్థమవుతుంది. నేను చెప్పాను డిఫరెన్షిబిలిటీ, డెరివేటివ్, డిఫరెన్షియేషన్. ఓకే, డిఫరెన్షిబిలిటీ అంటే చేంజెస్ జరిగేదాన్ని మనం అంటే మార్పులు జరుగుతూ ఉంటే కనుక దాన్ని డిఫరెన్షిబిలిటీ అంటమాట. డెరివేటివ్ అంటే ఆ మార్పులు జరుగుతున్నప్పుడు అవుట్పుట్ వాల్యూస్ వస్తూ ఉంటాయి మనకి, వాటిని డెరివేటివ్స్ అంటమాట. నెక్స్ట్ డిఫరెన్షియేషన్, ఈ ప్రాసెస్ అంతా కూడా జరగటాన్ని డిఫరెన్షియేషన్ అంటమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షిబిలిటీ, ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ ప్రతిరోజుకు కూడా పెరుగుతూ ఉంటే కానీ ఆ ఇంక్రిమెంట్ని మనం ఐడెంటిఫై చేయలేం, చాలా మైన్యూట్గా ఉంటుంది. అంటే అందులో చేంజెస్ వస్తున్నాయి కదా, సో దట్ ప్లాంట్ ఈజ్ కాల్డ్ డిఫరెన్షిబిలిటీ. అదో ఫంక్షన్ అన్నమాట. ఆ ఫంక్షన్స్లో చేంజెస్ జరుగుతున్నాయి. ఓకే, సో దట్ ప్లాంట్ ఈజ్ కాల్డ్ డిఫరెన్షిబిలిటీ. ఆ ప్లాంట్ ప్రతిరోజుకి కూడా మీరు కౌంట్ చేసుకుంటే కనుక ఒకరోజు ఒక డే, ఈరోజు మార్నింగ్ 6 o'clock, రేపు మార్నింగ్ 6 o'clock, దాని యొక్క లెంత్, రూట్ లెంత్ కానీ ఆ యొక్క స్టెమ్ లెంత్ కానీ మీరు మెజర్ చేశారనుకోండి, ఏదో 0.001 సెంటీమీటర్స్, రేపొద్దున చూసేటప్పటికి 0.003 సెంటీమీటర్స్. డిఫరెన్స్ ఎంత ఉంది? 0.002 సెంటీమీటర్స్ ఉంది. అంటే దట్ డిఫరెన్స్ వాల్యూ ఈజ్ కాల్డ్ డెరివేటివ్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్, ఈ మెజర్మెంట్స్, ఈ చేంజెస్, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనం ప్రాసెస్ ఉంది చూసారా, దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ డిఫరెన్షియేషన్. అంటే టోటల్గా వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది డిఫరెన్షియేషన్? టు మెజర్ ది మైన్యూట్ వాల్యూస్, డిఫరెన్సెస్ అన్నమాట. అంటే అతి సూక్ష్మమైనటువంటి విలువల్ని మనం వాటి యొక్క డిఫరెన్సెస్ని ఐడెంటిఫై చేయడమే డిఫరెన్షియేషన్. దాని మీనింగ్, చాప్టర్ మీనింగ్ అందులోనే ఉంది. డిఫర్ అంటే దట్ మీన్ డిఫరెన్షియేషన్ అంటే డిఫరెన్స్. ఓకే, ఆ మీనింగ్ మనకి కరెక్ట్గా దానికి అర్థమైంది అనుకోండి, చక్కగా దాన్ని సున్యాసంగా చాప్టర్ మీనింగ్ అంతా కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రతి చాప్టర్లో కూడా ఆ చాప్టర్కి మీనింగ్ మరి దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారనుకోండి, చక్కగా చాప్టర్లో ఉన్న కంటెంట్ అర్థమైపోతుంది, అందులోకి ఇది వినాలని ఇంట్రెస్ట్ పడుతుంది, చక్కగా దాని యొక్క థియరిటికల్ కాన్సెప్ట్ కూడా అంత బాగా మనకి అర్థమవుతుంది. ఓకే, డిఫరెన్షియేషన్ అంటే మనం జనరల్గా 2 సెంటెన్సెస్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మ్యాథమెటికల్గా వద్దాం. ఓకే, సపోజ్ x and y are any 2 variables and x is a variable and y is also function. That means y is equal to x cube. అంటే మనం చక్కగా డైరెక్ట్గా డెఫినేషన్లోకి వెళ్ళిపోకుండా ఆ యొక్క టెర్మినాలజీ, ఈ డిఫరెన్షియేషన్ అనేది మీరు 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానీ డిప్లొమా ఫస్ట్ ఇయర్లో కానీ వచ్చినప్పుడు ఇది కొత్త టాపిక్. ఇది మీకు 10thలో కూడా ఎక్కడ కూడా టచ్ ఉండదన్నమాట. ఈ టెర్మినాలజీ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా యు నో ది టెర్మినాలజీ. డిఫరెన్షియేషన్, డెరివేటివ్, డిఫరెన్షిబిలిటీ, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఇలాంటి టర్మ్స్ అన్నీ వస్తాయన్నమాట. లిమిట్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చక్కగా మీరు బాగా అవగాహన చేసుకోవాలి. అయితే కనుక దీనికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ డిక్షనరీ అని ఒకటి ఉంటుంది, మీరు నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఒక పుస్తకం అయినా సరే కొనుక్కోవచ్చు అన్నమాట. డిక్షనరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని ఉంటుంది. అందులో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ, ఆల్జీబ్రా, ఓకే, అల్గారిథం, ఇలాగా అన్ని టర్మ్స్ ఉంటాయన్నమాట. మీకు ఏదన్నా ఒక టెర్మినాలజీ డౌట్ వచ్చిందనుకోండి, సి అంటే కాన్స్టెంట్ తెలియాలి, టు రిఫర్ ది డిక్షనరీ. మనకి లాంగ్వేజ్కి డిక్షనరీ ఎలాగైతే ఉంటుందో మ్యాథమెటిక్స్కి సంబంధించిన డిక్షనరీస్ కూడా ఉంటాయి. ఒక మ్యాథమెటిక్స్కే కాదు, ఫిజిక్స్కి ఉంటుంది, కెమిస్ట్రీకి ఉంటుంది, ఎకనామిక్స్కి ఉంటుంది, కామర్స్కి ఉంటుంది, అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఉంటాయి. మీరు ఏ సబ్జెక్ట్స్లో అయితే కనుక మీరు చదువుకున్న స్టడీయింగ్లో ఉన్నారో ఆ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి డిక్షనరీస్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. ఓన్లీ టెక్స్ట్ బుక్సే కదా, నాట్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్, మెయిన్ అందరి దగ్గర కూడా ఈ మ్యాథమెటిక్స్ డిక్షనరీ ఉండాలన్నమాట. బికాజ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ది బేస్ ఆఫ్ ది ఆల్ ది సబ్జెక్ట్స్ కాబట్టి. ఓకే, ఆ మ్యాథమెటిక్స్ డిక్షనరీ మీరు నెట్లో డౌన్లోడ్ చేసుకోండి, లేదా ప్రింట్అవుట్ తీసుకోండి, లేదా బయట బుక్ స్టాల్స్లో కూడా దొరుకుతాయి. సో మీకు ఏ డౌట్ వచ్చినా సరే, ఏ ఆర్క్ అక్కడ ఏంటి ఎలా ఉంటుంది డెఫినేషన్, దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు, చక్కగా డయాగ్రామ్స్ వేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు అనమాట. సో అందరి దగ్గర కూడా మస్ట్గా మ్యాథమెటిక్స్ డిక్షనరీ ఉండాలి. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేషన్ గురించి చెప్పుకునేది ఇప్పుడు కొన్ని టర్మ్స్ వస్తాయి, టెర్మినాలజీస్. ఇంక్రిమెంట్ అనే ఒక టర్మ్ వస్తుంది, దాని మీనింగ్ ఏంటి? సపోజ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. సో ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్, వై ఈజ్ డిపెండెంట్ వేరియబుల్. సపోజ్ ద చేంజెస్ ఇన్ ఎక్స్ ఆటోమేటిక్గా
కరస్పాండింగ్ టు చేంజెస్ ఇన్ వై. ఎక్స్లో కనుక చేంజెస్ వస్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా వైలో కూడా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు నేనున్నాను, నా సెల్స్లో కనుక చేంజ్ వచ్చిందనుకోండి, ఎంటైర్ మొత్తం బాడీలో చేంజ్ వస్తుంది కదా. అలాగే ఈ సెల్స్, మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా వేరియబుల్స్ కింద తీసుకున్నాం అనుకోండి, ఆ వేరియబుల్స్లో చేంజ్ వస్తే కనుక ఎంటైర్ ఫంక్షన్లో చేంజ్ వస్తుంది అన్నమాట. ఓకే, అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ is any function. That means the relation between x and y. Here x is independent variable and y is independent variable. Very small changes in x is denoted by delta x or capital delta x. మనకి లెటర్స్లో స్మాల్ డెల్టా, క్యాపిటల్, మనకి ఇంగ్లీష్ లెటర్స్లో క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి ఎలా ఉంటాయి, అలాగే గ్రీక్ లెటర్స్లో కూడా ఈ స్మాల్ డెల్టా, దిస్ ఈజ్ క్యాపిటల్ డెల్టా. ఎప్పుడైనా సరే క్వాంటిటీస్ వెరీ మైన్యూట్ వాల్యూస్ అనుకోండి, ఆ మైన్యూట్ వాల్యూస్ని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తామంటే కనుక డెల్టా ఎక్స్. దిస్ ఈజ్ ఎ నొటేషన్, నాట్ ప్రొడక్ట్ ఆఫ్ డెల్టా ఇంటూ ఎక్స్. ఓకే, అంతేగాని ఏదేదో ప్రొడక్ట్ కాదు, జస్ట్ నొటేషన్. అతి చిన్న చిన్న మైన్యూట్ వాల్యూస్ని, ఇన్ఫినిటిసిమల్ వాల్యూస్ని అన్నిటిని కూడా మనం ఈ విధంగా ఇండికేట్ చేస్తామన్నమాట. డెల్టా ఎక్స్ అన్నామంటే కనుక ఏ స్మాల్ చేంజ్ ఇన్ వేరియబుల్ ఎక్స్, ఏ స్మాల్ చేంజ్. ఓకే, సపోజ్ వెరీ స్మాల్ చేంజెస్ ఇన్ ఎక్స్ ఈజ్ డినోటెడ్ బై డెల్టా ఎక్స్. ఎప్పుడైతే స్మాల్ చేంజెస్ ఇన్ ఎక్స్లో వచ్చినాయి, ఆటోమేటిక్గా వైలో కూడా చేంజెస్ వస్తాయి. దట్ చేంజెస్ ఆర్ డెల్టా వై. ఓకే, మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చే టెర్మినాలజీలో ఫస్ట్ది ఏంటంటే కనుక ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఏంటంటే కనుక దాని మీనింగ్, చిన్న ఎగ్జాంపుల్, ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. హియర్ ఎక్స్ ఈజ్ ది ఇండిపెండెంట్ వాల్యూ అండ్ వై ఈజ్ ది డిపెండెంట్ వాల్యూ. అంటే ఇండిపెండెంట్ వాల్యూ అంటే ఎక్స్కు ఓన్గా ఒక వాల్యూ తీసుకుంటుంది అనమాట. ఆ తీసుకున్నటువంటి వాల్యూని బట్టి వైకి ఒక వాల్యూ వస్తుంది. అందుకే దీన్ని మనం డిపెండెంట్ అంటమాట. వై ఈజ్ ఈక్వల్ టు డిపెండెంట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇండిపెండెంట్. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. వాట్ ఈస్ ది ఇనిషియల్గా స్టార్టింగ్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, వై వాల్యూ 8. అయితే కనుక ఇవన్నీ చేంజెస్ కదా, 2 నుంచి 2.1కి చేంజ్ అయింది సపోజ్. అంటే ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.1, వై వాల్యూ ఎంత అవుతుంది 2.1 హోల్ క్యూబ్, దట్ ఈక్వల్ టు 9.261 పెరిగింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, ఎక్స్ చేంజెస్ టు 2 to 2.1, అంటే ఎక్స్ వాల్యూ 2 నుంచి 2.1కి చేంజ్ అయింది. అప్పుడు ఇంక్రిమెంట్ ఇన్ వైలో ఏ విధంగా చేంజ్ ఉంటుంది అంటే, టోటల్గా ఒక యాటమ్, ఒక మాలిక్యూల్లో చేంజ్ వస్తే మొత్తం ఆ మాలిక్యూల్స్లో మొత్తం ఎంటైర్ బాడీలో చేంజ్ వస్తుంది కదా, ఆ వై అనేది ఫంక్షన్. అలాగే వైలో ఇంక్రిమెంట్ ఏ విధంగా ఉంటుందంటే కనుక, మనం ఇక్కడ ఫస్ట్ 2.1, 2కు ఉన్నప్పుడు 8 ఉంది, 2.1 ఉన్నప్పుడు 9.261 ఉంది. ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేస్తే కనుక 1.261. హియర్ చేంజ్ ఇన్ ఎక్స్ ఈజ్ డెల్టా ఎక్స్, దట్ ఈక్వల్ టు 0.1. 2 to 2.1 అంటే ఎక్స్లో వచ్చినటువంటి స్మాల్ చేంజ్ 0.1, అది ఎక్స్ వేరియబుల్లో వచ్చినటువంటి చేంజ్ అన్నమాట. ఆటోమేటిక్గా మరి కరస్పాండింగ్ టు వై వేరియబుల్లో కూడా చేంజ్ వస్తుంది కదా, ఆ చేంజ్ ఏంటంటే కనుక డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు 1.261. దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ కాల్డ్ ఇంక్రిమెంట్. దీన్ని మనం ఏమంటామంటే కనుక ఇంక్రిమెంట్ అంటామన్నమాట. అంటే పెరిగిందన్నమాట. పెరగటం తరగటాలు ఇక్కడ డిఫరెన్షియేషన్ అంతా కూడా ఏంటంటే కనుక ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ టు ఐడెంటిఫై దట్ చేంజెస్. ఆ చేంజెస్ను నువ్వు ఐడెంటిఫై చేయడమే డిఫరెన్షియేషన్ అనమాట. అది మనం మ్యాథమెటికల్ రీజన్ తోటి చక్కగా కాన్సెప్ట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తాం అన్నమాట. నెక్స్ట్ ఎక్స్ చేంజెస్ టు 2 to 0.5, 2 నుంచి 0.5 పడిపోయింది. ఇందాకైతే పెరిగింది, ఇప్పుడు డౌన్ అయిపోయింది. అప్పుడు అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.5 దగ్గర వై వాల్యూ ఎంతంటే కనుక 0.125. ఆర్ సెంటీమీటర్స్, మీటర్స్, కిలోమీటర్స్ ఏదైనా అవ్వచ్చు, అది యూనిట్స్ నాట్ ఇంపార్టెంట్ ఇక్కడ. వాల్యూ వై ఈజ్ ఈక్వల్ టు 0.125. సో ఎక్స్ చేంజెస్ 2 to 0.5, దెన్ ఇంక్రిమెంట్ ఇన్ వై ఈజ్ ఈక్వల్ టు, మరి 0. వాల్యూ ఇది కదా, ఈ వాల్యూకి వై వాల్యూ ఇది వచ్చింది, ఇందులోంచి ఈ సబ్ట్రాక్ట్ చేసేయాలి. అంటే 0.125 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, -7.875, అంటే నెగిటివ్ వాల్యూ వచ్చింది. అంటే దట్ మీన్స్ పాజిటివ్ ఇంక్రిమెంట్, నెగిటివ్ ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్లో మళ్ళీ 2 టైప్స్ అన్నమాట. పాజిటివ్ ఇంక్రిమెంట్ అంటే మనకి ఆ డిఫరెన్స్ వాల్యూ పాజిటివ్గా వస్తే కనుక దాన్ని ఇంక్రిమెంట్ అంటాం. ఆ ఇంక్రిమెంట్లోనే పాజిటివ్గా వచ్చింది కాబట్టి పాజిటివ్ ఇంక్రిమెంట్. అలాగే డిఫరెన్స్ కనుక నెగిటివ్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ ఇంక్రిమెంట్. దీన్ని డిక్రిమెంట్ అని కూడా అనొచ్చు అన్నమాట. అంటే ఇంక్రిమెంట్ అంటే అది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. చేంజ్ అనేది ఎలా ఉంటుందంటే కనుక
అప్వర్డ్ డౌన్వర్డ్, లెఫ్ట్ రైట్, ఓకే, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్. ఇలా మనం దిస్ ఈజ్ కాల్డ్ ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ అంటే మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే అది పెరగచ్చు తరగచ్చు, పెరిగటం తరగటం ఈ మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది చూసారా, అది పాజిటివ్గా ఉండొచ్చు నెగిటివ్గా ఉండొచ్చు. ఓకే, అలాగా పాజిటివ్గా నెగిటివ్గా మనకి చేంజెస్లోనే ఐడెంటిఫై చేసేది డిఫరెన్షియేషన్ అనమాట. ఓకే, ఇది దిస్ ఈజ్ కాల్డ్ దిస్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ ది ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ ఉన్న వాల్యూ, దాంట్లో మార్పు వచ్చిన తర్వాత వచ్చిన వాల్యూ, ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. సపోజ్ ఈరోజు నా వెయిట్ ఒక 72 kgs, 1 month పోయిన తర్వాత 73 kgs. ఓకే, బాగా ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం వల్ల 1 kg పెరిగాను ఒక 1 yearకి. అప్పుడు 73లోంచి 72 సబ్ట్రాక్ట్ చేస్తే 1 kg ఇంక్రిమెంట్, అంటే 1 kg నేను బరువు పెరిగానని చెప్తామన్నమాట. ఓకే, అదేవిధంగా ఈరోజు నా వెయిట్ 72 kgs అయితే కనుక 1 year పోయిన తర్వాత డైట్ చేయడం వల్ల నేను 70 kgs ఉన్నాను. అప్పుడు 70 - 72 -2 kgs, దట్ ఈస్ కాల్డ్ డిక్రిమెంట్. అంటే నేను 2 kg బరువు తగ్గాను అంటమాట. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే మీనింగ్ అది. అదే పెరగటం తరగటం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మనం వాడుక భాషలో చెప్పాలంటే పెరగటం తరగటం. ఓకే, ఇంక్రిమెంట్, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, పాజిటివ్ ఇంక్రిమెంట్ నెగిటివ్ ఇంక్రిమెంట్. ఓకే, దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్రిమెంట్. సో ఆల్రెడీ ఐ టోల్డ్ దట్ ఇంక్రిమెంట్స్ ఆర్ డినోటెడ్ బై డెల్టా ఎక్స్. సో ఎక్స్లో మనకి చేంజెస్, ఎక్స్లో మనకి ఇంక్రిమెంట్ జరిగింది కాబట్టి దాన్ని స్మాల్ చేంజెస్ ఇన్ ఎక్స్ వేరియబుల్ డెల్టా ఎక్స్ తోటి ఇండికేట్ చేస్తామన్నమాట. ఓకే, కరస్పాండింగ్ వాల్యూస్ చేంజెస్ ఇన్ వై ఆల్సో, దట్ ఈస్ కాల్డ్ డెల్టా వై. వీటిని మనం ఇలా ఇండికేట్ చేస్తామట. వెంటనే డెల్టా ఇంటూ ఎక్స్ అనేది ప్రొడక్ట్ కింద మీరు తీసుకోకూడదు, ఇదంతా కూడా ఒకటే. డెల్టా ఎక్స్ మీన్స్ ఏ స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్ వేరియబుల్, డెల్టా వై మీన్స్ ఏ చేంజ్ ఇన్ వై వేరియబుల్. ఓకే ఓకే స్టూడెంట్స్, మనం ఇంక్రిమెంట్స్ అనే పదం ఒక టెర్మినాలజీ ఉపయోగించి దాని మీనింగ్ అంతా కూడా చెప్పుకున్నాం. కానీ యాక్చువల్గా ప్రాక్టికల్గా దాని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అప్పుడు మీకు దాని మీద మంచి అవగాహన వస్తుంది. ఇంక్రిమెంట్ అంటే జస్ట్ ఏ స్మాల్ డిఫరెన్స్ అని మీరు అనుకుంటారు, కానీ మన ఐడెంటిఫై చేయలేదు అది. అంత స్మాల్ మైన్యూట్ వాల్యూ అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్, ఓకే, ఇంక్రిమెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 1 rupee కాయిన్. ఒక 1 rupee కాయిన్ని మీరు ఒక గోడ మీద ఒక సన్ రేస్ పడేటట్టు ఎండ్లో పెట్టండి. ఒక 2-3 hours పోయిన తర్వాత దీన్ని అబ్జర్వ్ చేయండి. మీ చేతికి సెన్స్ ఒకటి తెలుసు తప్ప దాని యొక్క మెజర్మెంట్ తెలియదు. అంటే అంత మైన్యూట్ వాల్యూస్ని మన ఐడెంటిఫై చేయలేదు. అందుకని ఆ సెన్స్ ప్రకారం అది హీట్గా ఉందని తెలుస్తుంది అంతే మీకు. కానీ ఆ ఒక్కసారి తీసుకెళ్ళి దాన్ని మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే కనుక అది ఎక్స్పాండ్ అయి ఉంటుంది. ఎంత ఎక్స్పాండ్ అయి ఉంటుంది అంటే కనుక ఎండ్లో పెట్టడానికి బిఫోర్ ఆ 1 rupee కాయిన్ యొక్క రేడియస్ 5 centimeters అనుకోండి, ఇది రేడియస్ 5 centimeters. అది ఎండ్లో పెట్టిన తర్వాత 2-3 hours పోయిన తర్వాత ఆ హీట్తో పాటుగా, అంటే దాని యొక్క నేచర్ హీట్ కింద చేంజ్ అవుతుంది, ప్లస్ దాని యొక్క రేడియస్ 5.0001 centimeters ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే కరెక్ట్గా ఇంత ఇంక్రీజ్ అవుతుందని కాదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. ఓకే, 5.0001 centimeters ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే దాన్ని మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు కరెక్ట్గా మెజర్ చేసినప్పుడు అనమాట, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే కనుక అది కొంచెం ఎక్స్పాండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఆ హీట్ వల్ల రేడియస్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది 0.01. ప్రీవియస్ ఎంత ఉంది 5 centimeters. ఆఫ్టర్ 2 hours పోయిన తర్వాత 5.00. వాట్ ఈస్ ది డిఫరెన్స్? ఇందులోంచి ఇది డిఫరెన్స్. అంటే 5.0001లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక 0.0001. దిస్ ఈజ్ వెరీ మైన్యూట్ వాల్యూ, దిస్ ఈజ్ ఎ పాజిటివ్ ఇంక్రిమెంట్. ఓకే, అది మనకి కంటికి కనిపించదు అనమాట, అంత మైన్యూట్ వాల్యూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్స్ అనేవి ఇంటిస్మల్స్ వాల్యూస్ అన్నమాట. అవన్నీ కూడా కంటికి కనిపించినటువంటివి, మనం అబ్జర్వేషన్కి దొరికినటువంటివి మైన్యూట్ వాల్యూస్ అన్నమాట ఇవి ఇంక్రిమెంట్స్ అనేవి. ఓకే, సో డెల్టా ఎక్స్ ఎంత 0.00001. ఇది కేస్ 2. అదే 1 rupee కాయిన్ని ఒక ఐస్ క్యూబ్ మీద పెట్టామనుకోండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ క్యూబ్ మీద పెట్టి ఒక 2-3 hours పోయిన తర్వాత దాన్ని అబ్జర్వ్ చేస్తే కనుక అది కొంచెం సింక్ అవుద్ది. అంటే దాని యొక్క రేడియస్ కొంచెం డిక్రీజ్ అవుద్ది అన్నమాట. అంటే ఫస్ట్ దాని రేడియస్ ఎంత 5 centimeters. ఐస్ క్యూబ్ మీద 2-3 hours ఉంచామనుకోండి, అది కొంచెం డిక్రీజ్ అవుద్ది అన్నమాట. అంటే ఎంత అవుతుంది? ఏదో ఫర్ ఎగ్జాంపుల్ 4.9998 అన్నమాట. అంటే డిఫరెన్స్ ఎంత? ఎక్స్ ప్రీవియస్ 5 centimeters ఉంది, అది 2 hours క్యూబ్ మీద ఉంచిన తర్వాత రిమూవ్ చేసిన తర్వాత 4.998. ఈ వాల్యూస్లోంచి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే కనుక, అంటే 4.9998లోంచి 5 centimeters సబ్ట్రాక్ట్ చేస్తే -0.0002 centimeters. దిస్ ఈజ్ నెగిటివ్ ఇంక్రిమెంట్. అంటే నేచర్ యొక్క సరౌండింగ్స్ని బట్టి ఇంక్రిమెంట్స్ని ఫామ్ అవుతూ ఉంటాయి. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్రిమెంట్.
ఓకే, నెక్స్ట్ ఇదే మనం ఇప్పుడు చూడండి, డిఫరెన్షియబిలిటీ, డెరివేటివ్, డిఫరెన్షియేషన్, దాని మీనింగ్ అంతా కూడా ఇందులో తీసుకొస్తాం. చూడండి, డిఫరెన్షియబిలిటీ, కాయిన్లో చేంజెస్ జరిగినాయి కాబట్టి కాయిన్ డిఫరెన్షియబిలిటీ అన్నమాట. డెరివేటివ్ అంటే కనుక ప్రీవియస్ 5 సెంటీమీటర్స్ ఉంది, ఎండ్లో పెట్టిన తర్వాత ఆఫ్టర్ 2-3 అవర్స్ తర్వాత దానికి ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే కనుక 5.0001కి ఇంక్రీజ్ అయింది. ఆ డిఫరెన్స్ తీసుకుంటే కనుక 0.0001, ఈ కోఎఫిషియంట్ వాల్యూ, దిస్ ఈజ్ కాల్డ్ డెరివేటివ్. ఓకే, నెక్స్ట్ మనం న్యూస్ పేపర్లో వాటిల్లో చూస్తూ ఉంటాం, టుడే ప్రిఫరబుల్ కార్పొరేట్ షేర్స్ డెరివేటివ్స్ అని ఇస్తాడు. డెరివేటివ్స్ అంటే దట్ మీన్స్ మనకి న్యూస్ పేపర్లో, ఈనాడులోని వాటిల్లోని షేర్స్ పేపర్లో చూడండి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో చూస్తే కనుక టుడే డెరివేటివ్స్ ఆఫ్ కంపెనీస్ అని ఉంటాయి. డెరివేటివ్స్ మీన్స్ డిఫరెన్స్, నిన్నున్న రేటుకి ఈ రోజున్న రేటుకి డిఫరెన్స్ చేస్తే కనుక ఇది ప్లస్ మైనస్. నిన్న 40 రూపీస్ ఉంది, ఈ రోజు 30 రూపీస్ ఉంది. ఓకే, అప్పుడు 30 - 40 -10 రూపీస్ లాస్ అన్నమాట, నెగిటివ్ ఇంక్రిమెంట్ అనమాట. నిన్న 10 రూపీస్ ఉంది, ఈవేళ 50 రూపీస్ ఉంది. 50 - 10 40 రూపీస్ ప్లస్ 40, దట్ ఈస్ 40 రూపీస్ ఇంక్రిమెంట్. ఓకే, అలా ప్లస్ ఇంక్రిమెంట్ అంటే దాని మీనింగ్ అదనమాట. డెరివేటివ్స్ అంటే అది, దట్ వాల్యూ ఈజ్ కాల్డ్ డెరివేటివ్. వాట్ ఈస్ డిఫరెన్షియేషన్? ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ డెరివేటివ్ ఈజ్ కాల్డ్ డిఫరెన్షియేషన్. ఈ ప్రాసెస్ని ఫైండ్ అవుట్ చేయటాన్ని మనం ఏమంటామంటే కానీ డిఫరెన్షియేషన్ అంటామన్నమాట. ఈ వర్కింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా మనం చేస్తున్నాం, చూసారా, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, మెజర్ చేస్తున్నాం, దిస్ ఈజ్ కాల్డ్ డిఫరెన్షియేషన్. ఓకే, ఆ డిఫరెన్షియేషన్ డెఫినేషన్ అది కూడా ఎలా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మ్యాథమెటికల్గా వస్తామన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా మీకు జనరల్గా చెప్పాను మాకు. ఇప్పుడు మ్యాథమెటికల్గా వచ్చిన తర్వాత ఒక డిఫరెన్షియేషన్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, డిఫరెన్షియబిలిటీ మీనింగ్ ఏంటి, హౌ టు డిఫైన్ ది డిఫరెన్షియేషన్, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓకే, జనరల్గా మాట్లాడుకున్నాం ఇప్పటివరకు కూడా. ఇప్పుడు మ్యాథమెటిక్స్ తోటి లింకప్ చేసి ఒక మ్యాథమెటిక్స్ టెక్నాలజీ తోటి ప్రతిదీ కూడా చెప్తే కనుక ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ అని ఇంతకుముందు నేను చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ డెఫినిషన్స్ ఆఫ్ డిఫరెన్షియబిలిటీ అండ్ డెరివేటివ్. అంటే మ్యాథమెటికల్గా చెప్పుకుందాం అన్నమాట. మ్యాథమెటికల్గా చెప్పుకున్నప్పుడు కూడా దాన్ని మనం మ్యాథమెటిక్స్ తోటే చూడకూడదు. ఇప్పుడు కూడా మ్యాథమెటిక్స్ని నేచర్కి అంటే జనరల్గా అప్లై చేసుకుంటే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. మీకు చెప్పాను కదా, డిఫరెన్షియేషన్ అంటే డిఫరెన్స్, చేంజ్. డిఫరెన్షియేషన్ ఎవరన్నా వాట్ ఈజ్ డిఫరెన్షియేషన్ అన్నారు అనుకో, జస్ట్ లైక్ ఇట్ ఈజ్ ఏ చేంజ్ అని చెప్తే సరిపోతుంది అనమాట. వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ అన్నారు అనుకోండి, జస్ట్ లైక్ ఇట్ ఈజ్ ఏ సమ్మేషన్. ఓకే, డిఫరెన్షియేషన్ డెఫినేషన్ చెప్పేటప్పుడు, డిఫరెన్షియబిలిటీ, డెరివేటివ్స్ డెఫినేషన్ చెప్పేటప్పుడు ఫస్ట్ లిమిట్ కాన్సెప్ట్ మీద కూడా ఐడియా ఉండాలన్నమాట. అందుకే చెప్పాను స్టార్టింగ్లోనే, ఇంట్రడక్షన్లో చెప్పాను, లిమిట్స్ ఈజ్ ది బేస్ ఆఫ్ ది క్యాలిక్యులస్ అండ్ ఇంటిగ్రేషన్ అని. కాబట్టి ఆ లిమిట్ యొక్క డెఫినేషన్ మనం కరెక్ట్గా చదువుకుంటే కనుక అదే కాన్సెప్ట్ తోటి ఇక్కడ డిఫరెన్షియబిలిటీ డెఫినేషన్ కూడా మనకు వస్తుంది. ఓకే, ఏంటి డిఫరెన్షియబుల్ డెఫినేషన్? డిఫరెన్షియబిలిటీ, ఫస్ట్ రైట్ ది డెఫినేషన్ ఆఫ్ differentiability. Write down. Let f be a function defined in a neighborhood of a point A if limit extends to A, f of x minus f of A by x minus A exists finitely, then f is said to be differentiable or derivable at A. In this case, the limit is called the derivative or differential coefficient of f. It is denoted by f dash at A. మనం డెఫినేషన్ రాసుకున్నాం కదా, డిఫరెన్షియబిలిటీకి డెఫినేషన్ రాసుకున్నాం. ఏమని రాసుకున్నాం? లెట్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్ ఏ నైబర్హుడ్ ఆఫ్ పాయింట్ ఏ, దెన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ బై ఎక్స్ మైనస్ ఏ ఎగ్జిస్ట్ ఫైనైట్లీ, ఈజ్ కాల్డ్ డిఫరెన్షియబిలిటీ. ద లిమిట్ వాల్యూ ఈజ్ కాల్డ్ డెరివేటివ్ అని చెప్పుకున్నాం. అదే కదా మనం చెప్పాం, ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్, ఏ ఈజ్ ఏ నైబర్హుడ్. ఇటువంటి లిమిట్ ఒకటి ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏంటి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వడం ఏంటి, మీనింగ్ ఏంటి? మళ్ళీ డెరివేటివ్స్లో కూడా లిమిట్స్ ఏంటి అని అనుకుంటారు మీరు. లిమిట్స్ అంటే ఏంటి? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్మెంట్ ఉండాలి, అప్పుడే మనకి చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా, ఒక ట్యూబ్ ఉంది, ట్యూబ్లో వాటర్ ఫ్లో అవుతుంది. వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతుంది? ఇటు నుంచి వచ్చే అన్నీ కూడా ఒక పాయింట్ మీద తీసుకోండి, దీన్ని ఒక పాయింట్కి దీన్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని ఏ అనుకుంటాం మనం, సపోజ్ అనుకోండి. ఇటు నుంచి వచ్చే ఫ్లో వాటర్, ఇన్కమింగ్ వాటర్, అవుట్కమింగ్ వాటర్ కరెక్ట్గా ఉంటేనే ఫ్లో జరుగుతుంది అన్నమాట. అక్కడ చేంజెస్ అంటే అవే. అంటే ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఇన్కమింగ్ అవుట్కమింగ్ ఉండాలన్నమాట. ఉంటేనే అప్పుడు మనం అది డిఫరెన్షియబిలిటీ అంటాం. అప్పుడే కదా చేంజెస్. ఆ వాటర్ అంతా కూడా ఇలా ఫ్లో అవుతుందంటే పాయింట్ టు పాయింట్ చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. చేంజ్ అవుతూ వెళ్తుందన్నమాట.
ఆ చేంజెస్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ద కలెక్షన్ ఆఫ్ చేంజెస్ వల్ల ఇదంతా కూడా ఫ్లో అవుతుంది అన్నమాట వాటర్. ఎట్ ది పాయింట్ దగ్గర మనం ఒక పాయింట్ దగ్గర మొత్తం ట్యూబ్ అంతా కదా ఒక పాయింట్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, మనం ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఇవన్నీ కూడా ఎలా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. అదే కంటిన్యూస్ అంటే లెఫ్ట్ కంటిన్యూటీ, లెఫ్ట్ కంటిన్యూస్, రైట్ కంటిన్యూస్ ఉంటేనే కరెక్ట్గా అది ఫ్లో జరుగుతుంది అనమాట. అలాగే డిఫరెన్షియబిలిటీ జరగాలంటే కనుక దాని అర్థం ఏంటి, ఒక లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వడం అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయితేనే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. అటువంటి లిమిట్ ఎగ్జిస్ట్ అయితే కనుక దాన్ని మనం ఏమంటామంటే కనుక మనం డిఫరెన్షియబిలిటీ అంటామన్నమాట మ్యాథమెటికల్ డెఫినేషన్ ప్రకారం. ఓకే, మీకు చిన్న చిన్న ట్యూబ్లో వాటర్ ఫ్లో అవుతుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, మ్యాక్సిమం మీకు అర్థమై ఉంటుంది. నా లెవెల్ వరకు నేను చెప్పాను, దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోండి. అయితే ఇక నీకు లిమిట్ మీకు ఇలా కనబడుతుంది, దీనికి మార్చుతాను చూడండి, మార్చి చెప్తాను చూడండి. ఈ ఎక్స్ మైనస్ ఏని హెచ్ అనుకోండి, ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, ఏని తీసుకొస్తే ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ మైనస్ ఏ అవుతుంది అంటే దట్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ టెన్స్ టు జీరో. ఓకే, ఈ ఏం లోపల తీసుకొచ్చాను, ఎక్స్ మైనస్ ఏ టెన్స్ టు జీరో. హియర్ ఎఫ్ ఆఫ్ వాట్ ఈజ్ ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ ఏ. వాట్ ఈజ్ ఏ, ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఎఫ్ ఆఫ్ ఏ అలాగే రాసుకోండి మీరు, బై వాట్ ఈజ్ ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్. అంటే సింపుల్గా చెప్పాలంటే కనుక డిఫరెన్షియేషన్ అంటే డిఫరెన్షియబిలిటీ అంటే కనుక డెరివేటివ్, డిఫరెన్షియబిలిటీ అంటే కనుక లిమిట్ ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ మైనస్ ఏ మీన్స్ హెచ్, దట్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ ఎగ్జిట్స్. దట్ లిమిట్ ఈజ్ కాల్డ్ differentibility. At that point A, it is denoted by f dash A. దీన్ని మనం ఇలా డిఫైన్ చేస్తామన్నమాట, ఎఫ్ డాష్ ఏ అని. అంటే దీనికంటే దీని మీనింగ్ మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇందాక మీకు ఒక కాయిన్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇది చెప్పినప్పుడు దాని రేడియస్ 5 సెంటీమీటర్స్ ఉంది అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మాట, ఎఫ్ ఆఫ్ ఏ, ఏ పాయింట్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఏ ఎంత అంటే కానీ 5 సెంటీమీటర్స్. అది దాన్ని సన్లో 2-3 అవర్స్ హీట్ చేసినప్పుడు దాని యొక్క రేడియస్ ఇంక్రీజ్ అయింది ఎంతకే 5.001. అది ఇది మాట, అందులోంచి సబ్ట్రాక్ట్ చేసేస్తున్నాం. వాట్ ఈజ్ హెచ్, హెచ్ ఇస్ వెరీ స్మాల్ డిఫరెన్స్ మాట, నియరెస్ట్ టు జీరో మాట. అటువంటి వాల్యూ కనుక మనకి ఎగ్జిస్ట్ అయితే కనుక అంటే 5.001లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 0.00 అని ఒక వాల్యూ ఎగ్జిస్ట్ అయింది. అలాంటి వాల్యూయే ఇక్కడ లిమిట్ మాట. అటువంటి లిమిట్ ఎగ్జిస్ట్ అయితే కనుక దట్ లిమిట్ ఈజ్ కాల్డ్, దట్ లిమిట్, అటువంటి లిమిట్ మనకి ఎగ్జిస్ట్ అవ్వాలి, దట్ లిమిట్ ఈజ్ కాల్డ్ డెరివేటివ్. అప్పుడు ఆ వచ్చినటువంటి వాల్యూని మాత్రం మనం ఏమంటామంటే కనుక మనం డెరివేటివ్ అంటామన్నమాట. ఓకే, సో ఇలా ఎగ్జిస్ట్, ఈ విధంగా లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వటాన్ని మనం ఏమంటామంటే కనుక డిఫరెన్షియబిలిటీ అంటామన్నమాట. ఓకే, ఈ ప్రాసెస్ అంతా జరగటాన్ని మనం ఏమంటామంటే కనుక డిఫరెన్షియేషన్ అంటామన్నమాట. దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్షియబిలిటీ ఎట్ ఏ పాయింట్ ఏ. ఓకే, నెక్స్ట్ రైట్ డౌన్ ది సెకండ్ డెఫినేషన్ ఆఫ్, మళ్ళీ దీనికి డిఫరెన్షియబిలిటీ, రైట్ డిఫరెన్షియబిలిటీ, లెఫ్ట్ డిఫరెన్షియబిలిటీ అని ఉంటుంది. రైట్ డిఫరెన్షియబిలిటీ అంటే రైట్ సైడ్ నుంచి నీకు చేంజెస్ ఉండి లెఫ్ట్ సైడ్లో నుంచి లేవనుకోండి, అది ఫ్లో ఆగిపోతుంది అక్కడ. రైట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి ఫ్లో ఉంది, ఇక్కడ నుంచి చేంజెస్ ఏమి లేవనుకోండి, స్ట్రక్ అయిపోతుంది కదా, అంటే అది డిఫరెన్షియబిలిటీ కాదన్నమాట. అందులో చేంజెస్ ఏం జరగట్లేదు అనమాట. ఓకే, ఫంక్షనింగ్ జరగదన్నమాట అక్కడ మనకి. ఓకే ఓకే, ఒక ఫంక్షన్లో ఒక నైబర్హుడ్ పాయింట్ దగ్గర మనకి ఇటువంటి లిమిట్ ఎగ్జిస్ట్ అయితే కనుక మనం దాన్ని డిఫరెన్షియబిలిటీ అన్నాం. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే కనుక మనం దీని నొటేషన్ చెప్పాను మీకు, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఎట్ ఏ. నేను కన్సిడర్ చేసుకుని దీన్ని ఈ విధంగా చేంజ్ చేశాను. దీన్ని కూడా మనం ఎలా డినోట్ చేయొచ్చు అంటే కనుక ఎఫ్ డాష్ ఎట్ ఏ. సింపుల్గా వాట్ ఈజ్ మెంట్ బై డిఫరెన్షియబిలిటీ, వాట్ ఈజ్ డిఫరెన్షియేషన్ అని మనం అడిగామనుకోండి, ఎఫ్ బి ఏ ఫంక్షన్ ఇన్ ఏ నైబర్హుడ్ ఏ, దెన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ, f of a plus h minus f of a by h exists, then f is called differentiable and the limit value is called derivative or differential coefficient అంటామన్నమాట. దీన్ని is called differentiable. This process is called differentiation అని మనం చక్కగా చెప్తే కనుక సరిపోతుంది. ఓకే, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ డాష్ ఎట్ సే. సపోజ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు, మనం లిమిట్స్ చేసినప్పుడు లిమిట్స్ ఎగ్జిస్ట్ అయినాయి, అలాగే లిమిట్స్ కూడా ఇన్ఫైనైట్ లిమిట్స్ కూడా ఎగ్జిస్ట్ అయ్యింది, ఇన్ఫినిటీ కూడా వచ్చింది వాల్యూ. అయితే డిఫరెన్షియేషన్లో మటుకి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి ఖచ్చితంగా, ఎగ్జిస్ట్ అయ్యి ఒక రియల్ వాల్యూ ఉండాలి. రియల్ వాల్యూ ఉంటేనే అప్పుడు డిఫరెన్షియబిలిటీ మాట. ఒకవేళ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు, ఇట్ నాట్ డిఫరెన్షియబుల్. అంటే ఎటువంటి చేంజెస్ లేవని అర్థం మాట, అంటే కాన్స్టెంట్ ఫంక్షన్స్ మాట. రాళ్ళు రప్పలు ఉన్నాయి, నో చేంజెస్.
ఎప్పుడు చూసినా కొన్ని వందల సంవత్సరాలు చూసినా అలాగే ఉంటుంది. ఒక ప్లాంట్ చూడండి, రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది, డిఫరెన్షిబిలిటీ. అదే తేడా అన్నమాట ఇక్కడ కూడా. అక్కడ మనం జనరల్గా చెప్పుకుంటే ఇక్కడ మ్యాథమెటిక్స్గా కాన్స్టెంట్ ఫంక్షన్స్ అంటాం, ఏదో ఫంక్షన్ పేరు చెప్పుకుంటామట, పాలినామియల్ అని, ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ అని ఇలాగా. ఓకే, ఒక ప్లాంట్ చూసుకుంటే ప్రతిరోజు ఎదిగి పెద్ద మహావృక్షం అయిపోతుంది. కానీ ఒక రాయి తీసుకున్నాం అనుకోండి, నో చేంజ్ ఇన్ స్టోన్, ఎప్పటికీ కూడా అందులో చేంజెస్ ఉండవు, అది కాన్స్టెంట్ ఫంక్షన్ అది. ఓకే, అలాగే మనకి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు, సో నాట్ డిఫరెన్షియబుల్. ఇన్ఫైనైట్ వచ్చింది, నాట్ డిఫరెన్షియబుల్. అంటే ఇన్ఫినిట్ వచ్చినా ఆ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వకపోయినా ఆ ఫంక్షన్ డిఫరెన్షియబిలిటీ కాదు, ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ దట్ పాయింట్ ఏ. ఓకే, సింపుల్గా మనం డెఫినేషన్ మనకి బట్టేయకుండా సింపుల్గా రాసుకోండి. ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ సెడ్ టు బి డిఫరెన్షియబుల్. ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఇఫ్ limit x tends to a f of x minus f of a by x minus a, or limit h tends to 0 f of a plus h minus f of a by h exists. Close. This limit is called derivative. అలాగే సింపుల్గా చెప్తే సరిపోతుంది అన్నమాట. సో ద డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ డినోటెడ్ బై ఎఫ్ డాష్ ఎట్ ఏ. డిఫరెన్షియబుల్ ఫంక్షన్ డాష్ అని ఇండికేట్ చేస్తామన్నమాట మనం. ఓకే, ఇంకా దీనికి సంబంధించిన నొటేషన్స్ వస్తాయి, ముందు చెప్తాను. ఓకే, నెక్స్ట్ మీకు 2 డెఫినేషన్స్ వస్తాయి. ఆ డెఫినేషన్స్ ఏంటంటే కనుక రైట్ డిఫరెన్షియబిలిటీ, లెఫ్ట్ డిఫరెన్షియబిలిటీ. ఇవి రెండు కూడా ఏంటంటే కనుక ఇవి రెండు ఎగ్జిస్ట్ అయితే కనుక డిఫరెన్షియబిలిటీ అవుతుంది అనమాట. మనకి కంటిన్యూస్ ఫంక్షన్స్లో లెఫ్ట్ కంటిన్యూస్, రైట్ కంటిన్యూస్ ఏ విధంగా అయితే ఎగ్జిస్ట్ అయినాయో అదేవిధంగా రైట్ డిఫరెన్షియబిలిటీ అండ్ లెఫ్ట్ డిఫరెన్షియబిలిటీ ఇవి రెండు కూడా ఎగ్జిస్ట్ అయితే కనుక ద ఫంక్షన్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియబిలిటీ అని చెప్తామాట. రైట్ డౌన్ ద డెఫినేషన్స్ ఆఫ్ రైట్ డిఫరెన్షియబిలిటీ అండ్ లెఫ్ట్ డిఫరెన్షియబిలిటీ. రైట్ డౌన్. Let f be a function defined in a neighborhood of a point A. If limit x tends to a minus f of x minus f of a by x minus a exists finitely, then f is said to be differentiable from the left at a or left differentiable at a. In this case, the limit is called left hand derivative. It is denoted by LHD, or left derivative at a. It is denoted by L f dash a or f dash a power minus. Let f be a function defined in a neighborhood of a point A. If limit x tends to a plus f of x minus f of a by x minus a exists finitely, then f is said to be differentiable from right at a or right differentiable at a. In this case, the limit is called right hand derivative. It is denoted by RHD or right derivative at A. It is denoted by capital R f dash at A or f dash a power plus. ఓకే, రెండు డెఫినేషన్స్ రాస్తున్నారు కదా. అంటే మనం లిమిట్స్లో కంటిన్యూస్ ఫంక్షన్స్లో లెఫ్ట్ కంటిన్యూస్, రైట్ కంటిన్యూస్ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది అనమాట డిఫరెన్షియబిలిటీలో కూడా. ఇక్కడ రైట్ డిఫరెన్షియబిలిటీ, లెఫ్ట్ డిఫరెన్షియబిలిటీ. సో లెఫ్ట్ డిఫరెన్షియబిలిటీ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ బై ఎక్స్ మైనస్ ఏ అనే లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అదే రైట్ డిఫరెన్షియబిలిటీలో అయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ బై ఎక్స్ మైనస్ ఏ ఎగ్జిస్ట్ అవ్వాలి. అటువంటి లిమిట్ ఎగ్జిస్ట్ అయితే కనుక ఈ లిమిట్ని ఏమంటాం మనం? లెఫ్ట్ డెరివేటివ్ అంటామట, దీన్నేమో రైట్ డెరివేటివ్ అంటామట. వీటిని ఎలా ఇండికేట్ చేస్తామంటే కనుక ఇదంతా మనం రాయలేం కాబట్టి సింపుల్గా దీన్ని క్యాపిటల్ ఎల్ ఎఫ్ డాష్ ఎట్ ఏ అని రాస్తే చాలు. సో రైట్ డెరివేటివ్ దీని అంతటిని కూడా మనం ఎలా ఇండికేట్ చేస్తాం కనుక సింపుల్గాని ఆర్ ఇంటూ ఎఫ్ డాష్ ఎట్ ఏ. దీన్ని ఇంకో విధంగా కూడా ఇండికేట్ చేయొచ్చు మనం, దాన్ని ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఏ మైనస్ ఇలా రాసినా పర్లేదు. ఎల్ తీసేసి లెఫ్ట్ ఎల్ తీసేసి ఎఫ్ డాష్ ఏ పవర్ మైనస్ అని రాస్తే చాలు. దీన్ని కూడా ఇంకో విధంగా ఎలా ఇండికేట్ చేయొచ్చు మనం? ఈ క్యాపిటల్ ఆర్ తీసేసి ఎఫ్ డాష్ ఏ పవర్ ప్లస్ అని పెడితే సరిపోతుంది. ఇవి నొటేషన్స్ అన్నమాట. నొటేషన్స్ ఆర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాలిక్యులస్. క్యాలిక్యులస్లో ఆపరేటర్స్, నొటేషన్స్, ఆ ఫంక్షన్స్ యొక్క ఇండికేషన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో రైట్ హ్యాండ్ డెరివేటివ్, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఆ రెండు ఎగ్జిస్ట్ అయితేనే అప్పుడు మనకి డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా సరే మనకి అది డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు, డెరివేటివ్ అవ్వదన్నమాట. డెరివేటివ్ అవ్వలేదంటే డిఫరెన్షియేషన్ ప్రాసెస్ జరగదన్నమాట. ఓకే, చేంజెస్ ఏమి ఉండవన్నమాట అందులోనే. అంటే ఒకవైపే జరగటం కదా, అన్ని వైపుల నుంచి కూడా జరగాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రైట్ డిఫరెన్షియబిలిటీ అండ్ లెఫ్ట్ డిఫరెన్షియబిలిటీ. ఓకే, నెక్స్ట్ ఈ డిఫరెన్షియబిలిటీ అనేది సెట్స్ మీద కూడా జరుగుతుంది అన్నమాట.
ఇంటర్వెల్స్లో కూడా జరుగుతాయి. ఓపెన్ ఇంటర్వెల్స్లో డిఫరెన్షియబిలిటీ, క్లోజ్డ్ ఇంటర్వెల్స్లో డిఫరెన్షియబిలిటీ. ఎలాగ ఓపెన్ ఇంటర్వెల్స్లో ఇప్పుడు సపోజ్ ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్, ద ఫంక్షన్ ఈజ్ డిరైవబుల్, డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. ప్రతి పాయింట్ దగ్గర కూడా అది డిఫరెన్షియబుల్ అవ్వాలి. మనం చెప్పుకున్నాం కదా, ఎఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అంటే, అప్పుడు ఎఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. హియర్ ఆల్సో ఎఫ్ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. వాట్ ఈస్ ది కండిషన్? సచ్ దట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ఏ కామా బి ఈజ్ డిఫరెన్షియబుల్. ప్రతి పాయింట్ దగ్గర కూడా డిఫరెన్షియబుల్ అవ్వాలి. అలాగే క్లోజ్డ్ ఇంటర్వెల్లో కూడా, క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓకే, సో ఇలా జరిగితే కనుక వీటిని మనం ఓపెన్ ఇంటర్వెల్స్లో, క్లోజ్డ్ ఇంటర్వెల్స్లో కూడా డిఫరెన్షియబిలిటీ జరుగుతుంది. ఎప్పుడు ప్రతి పాయింట్ కూడా ఈ రెండు మధ్యన ఉన్న, ఈ ఏకి బీకి మధ్యలో ఉన్నటువంటి ఏ పాయింట్ తీసుకున్నా సరే డిఫరెన్షియబిలిటీ అవ్వాలి. అంటే రైట్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలి, లెఫ్ట్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అలాగే క్లోజ్డ్ ఇంటర్వెల్లో కూడా. ఓకే, ఇలాగా ఈ రెండు డెఫినేషన్స్ నేను చెప్తున్నా, రాసుకుందరేను. ఇంకొక వన్ మోర్ పాయింట్ ఏంటంటే కనుక డెరైవ్డ్ ఫంక్షన్. డెరైవ్డ్ ఫంక్షన్ అంటే ఏంటి? సపోజ్ ఒక ఓపెన్ ఇంటర్వెల్లో ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది. డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఆ యొక్క ఫంక్షన్ ప్రతిదాంతో కూడా డిఫరెన్షియబుల్ అసోసియేషన్ అవుతుంది అనుకోండి. అంటే డిఫరెన్షియేషన్ అనేది ప్రతిదాంతో, ప్రతి ఎలిమెంట్ తోటి అసోసియేషన్ అవుతుంది అనుకోండి. ఓపెన్ ఇంటర్వెల్ అంటే దాంట్లో ఇన్ఫినిట్లీ మినీ పాయింట్స్ ఉంటాయి. అంటే ఇదేమో ఎలిమెంట్, ఇది ఇమేజ్. అంటే ఇది ఎలిమెంట్, ఈ ఎలిమెంట్కి ఇమేజ్ ఎఫ్ ఆఫ్ ఏ. అంటే ఎఫ్ డిరైవ్డ్ ఫంక్షన్ అంటే దాని అర్థం ఏంటి? ఎఫ్ డాష్ ఏ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎగ్జిస్ట్ అయ్యి ప్రతి ఎలిమెంట్ తోటి అసోసియేషన్ జరగాలన్నమాట. అంటే ఫంక్షన్ యొక్క కండిషన్ సాటిస్ఫై అవ్వాలన్నమాట. అలా సాటిస్ఫై అయితే కనుక దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ డిరైవ్డ్ ఫంక్షన్ అనమాట. ఓకే, ఈ 3 డెఫినేషన్స్ ఒకసారి చెప్తాను, రైట్ డౌన్. డెరివేటివ్ ఇన్ అన్ ఓపెన్ ఇంటర్వెల్. ఏ ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి ఈజ్ సెడ్ టు బి డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి if it is differentiable at each point of open interval a comma b, that is if f dash c exists for all c belongs to open interval a comma b. Derivative in a closed interval. A function f defined on closed a comma b is said to be differentiable on closed interval a comma b if f is differentiable on open interval a comma b, f is right differentiable at a and f is left differentiable at b. Derived function. Let f be a differentiable on a closed interval a, open interval a comma b, then f dash x exists for all x belongs to open interval a comma b. The function f dash which assigns f dash x to each x belongs to open interval a comma b is called the derived function of f on open interval a comma b. ఈ క్లాస్లో ఈ నోట్ పాయింట్ చెప్పి నొటేషన్ అనమాట. ఈ నొటేషన్ పాయింట్ చెప్పి అది ఒక నోట్ పాయింట్ కింద మీరు నోట్ చేసుకోవచ్చు. ఇది ఈ నొటేషన్ చెప్పిన తర్వాత ఈ క్లాస్ ఇక్కడతోటి క్లోజ్ చేస్తాను. ఓకే, ఏంటి నోట్ పాయింట్? అది y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్. ఇది నొటేషన్ అనమాట. అంటే డిఫరెన్షియేషన్లో నొటేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నొటేషన్, ఆపరేటర్స్, ఫంక్షన్స్. ఓకే, ఇది డిఫరెన్షియబుల్. దీన్ని ఎలా ఇండికేట్ చేస్తాం? ఎఫ్ డాష్ ఎక్స్. మీరు ఎలా ఇండికేట్ చేసినా పర్లేదు. లేక డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీరు ఎలా ఇండికేట్ చేసినా పర్లేదు. ఎంత సింపుల్గా ఉంటుందో అది మీరు ఇండికేట్ చేయాలన్నమాట. లేదా దీన్ని డిఎఫ్ ఇలా కూడా ఇండికేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇలా కూడా ఇండికేట్ చేయొచ్చు. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ దట్ ఈక్వల్ టు డిఎఫ్ బై డిఎక్స్. అలాగే డి బై డిఎక్స్ ఆఫ్ వై దట్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్. ఇవన్నీ కూడా నొటేషన్స్ అన్నమాట. అంటే ఒక ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అయ్యిందంటే కనుక మనకి రకరకాల టెక్స్ట్ బుక్లోని రకరకాలుగా మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రాబ్లం మీకు రాకూడదని ఉద్దేశంతో ఎన్ని నొటేషన్స్ అయితే ఉన్నాయో అన్ని నొటేషన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందన్నమాట. ఇవన్నీ నొటేషన్స్కి మళ్ళీ ఇవి కాకుండా ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే కనుక y1 అంటాడు, సో y డాష్ అంటాడు, సో ఎఫ్ డాష్, f1 ఇవన్నీ కూడా నొటేషన్స్ అన్నమాట. క్యాల్కులేస్లో మనకి ఎక్కడన్నా f1 అని కనబడింది అనుకోండి, ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఫస్ట్ టైం అని అర్థం అన్నమాట. ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియబుల్ అంటమాట. ఓకే, ఎఫ్ డాష్ వై డాష్ y1 df బై dx dy బై dx. ఓకే, d బై dx ఆఫ్ f ఆఫ్ x f డాష్ x df. d ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ ఆపరేటర్. d ఫర్ d బై dx. దీని అర్థం ఏంటంటే కనుక ఇదే ఈ ఆపరేటర్ని ఇదంతా రాయలేక సింపుల్గా d అని రాస్తామట. d బై dx ఆఫ్ f ఆఫ్ x అన్న df అన్న ఒకటే. దిస్ ఈజ్ ది నొటేషన్ ఫర్ డిఫరెన్షియేషన్. ఓకే, ఆపరేటర్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్ డౌన్ నొటేషన్. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, దెన్ ఇట్ ఈస్ ఇట్స్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్
is also denoted by dy by dx or dy or y dash or y1 or df by dx or d by dx of f of x. Further, f dash a is also denoted by dy by dx at x is equal to a. సో లాస్ట్లో చిన్న పాయింట్ ఒకటి రాసుకున్నాం మనం. ఎఫ్ డాష్ ఎట్ ఏ అంటే దాని మీనింగ్ ఏంటంటే కనుక ఎఫ్ డాష్ ఎట్ ఏ అంటే ఇది ఎఫ్ డాష్ ఎక్స్ ముందు ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ రాయటాన్ని మనం దీన్ని మనం ఎలా రాస్తాం అంటే కనుక ఎఫ్ డాష్ ఎట్ ఏని డివై బై డిఎక్స్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. డిఫరెన్షియేషన్ చేసేసిన తర్వాత ఆ ఎక్స్ ప్లేస్లో ఏ రాయటాన్ని ఎఫ్ డాష్ ఎట్ ఏ అంటమాట. అంటే ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ పాయింట్ ఏ అని అర్థం అన్నమాట. ఓకే, ఇది నొటేషన్ అనమాట. దిస్ ఈజ్ ది నొటేషన్ ఫర్ డిఫరెన్షియబిలిటీ. ఓకే, సో ఈ క్లాస్ తోటి ఇంట్రడక్షన్, డెఫినేషన్స్, ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ సెకండ్ క్లాస్లో మనం అప్రోచ్మెంట్ ఆఫ్ డిఫరెన్షియేషన్కి ఇంకొక వే కూడా ఉంటుంది, అది కూడా చెప్పి ఎలిమెంటరీ ఫంక్షన్స్కి డెరివేటివ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది చెప్తాను అనమాట. దట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ క్లాస్ 1 క్లాస్ 2 కూడా అందరూ కూడా కంపల్సరీగా వినాలి. క్లాస్ 3 క్లాస్ 4 నుంచి మధ్యలో విన్నా అర్థమైపోతుంది, కాన్సెప్ట్ మట్టుకు తెలియదు అనమాట. ఓకే, ప్రాబ్లమ్స్ మైల్డ్గా గుడ్డిగా చేసేయచ్చు. ఓకే, కాన్సెప్ట్ వింటే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్రాబ్లం చేసేటప్పుడు కూడా బాగుంటుంది. ఓకే, టుమారో ఆన్వర్డ్స్ అనదర్ అప్రోచ్మెంట్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఈ డిఫరెన్షియేషన్కి ఇంకొక అప్రోచ్మెంట్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఈ విధంగా నొటేషన్ కాకుండా, అంటే డెఫినేషన్ ఈ విధంగా కాకుండా ఇంకొక విధంగా కూడా చెప్తామట ఇన్ జనరల్గా. ఓకే, అది చెప్పుకుని ఎలిమెంటరీ ఫంక్షన్స్కి మనం డెరివేటివ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అవి చూస్తామట. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.